వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కల్కి మేనియా ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ వైపు చూసినా, ఏ ప్రాంతం చూసినా, ఎవరి నోటి వెంట విన్నా కల్కి 2898 AD జూన్ 27వ తేదీ అంటే రేపు ఉదయాన్నే మన ఇక్కడ చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే 4:30 నుంచే షోలు పడిపోతున్నాయి తెల్లవారుజామున. సో అట్లా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే RRR బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అత్యధిక థియేటర్లో అత్యధిక షోల్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఇదే. సో దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్. సో ప్రభాస్ సలార్ తర్వాత ఆ యాక్షన్ ఫిలిం తర్వాత చేస్తున్నటువంటి సైన్స్ ఫిక్షన్ ఫిలిం, అది కూడా మైథాలజీ మిక్స్ అయినటువంటి సినిమా ఇది. సో మహాభారతంలోని కొన్ని పాత్రలను కూడా తీసుకొని కురుక్షేత్ర సంగ్రామంలో బ్రతికి బట్టగట్టినటువంటి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నటువంటి అశ్వత్థామ అనే ఒక రోల్ను కూడా తీసుకొని 2898 నాటికి ఏమవుతుంది అనే ఒక అంశంతో ఒక కాల్పనిక గాథతోటి ఫ్యూచర్లోకి మనం తీసుకెళ్లేటువంటి ఆ సినిమాని ప్రభాస్తో నాగ్ అశ్విన్ తీశాడు. సో ఈ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా రిలీజ్కు ముందే రికార్డులు షురూ చేస్తూ ఉంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 8500 థియేటర్లలో 18,000కు పైగా షోలలో ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. సో ఈ స్థాయిలో ఇంతకంటే కొంచెం ఎక్కువగా రిలీజ్ అయింది RRR, అలాగే బాహుబలి 2. సో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా అన్ని షోలలో అన్ని థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో 400 థియేటర్ల ఫస్ట్ డే, ఇది ఫస్ట్ డే వివరాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 850 థియేటర్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక అంటే మిగతా సౌత్ ఇండియాలో 750 థియేటర్లో, ఇక నార్త్ ఇండియా మొత్తంగా చూసుకుంటే 2000 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. ఇక టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే ఆన్లైన్ ద్వారా అంటే బుక్ మై షో యాప్ ద్వారా ఇప్పటికే ఒక్క ఇండియాలోనే ఫస్ట్ డే 15 లక్షల టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. అంటే ఇంకా నడుస్తూ ఉంది. సో ఈరోజు బుధవారం, అలాగే రేపు గురువారం నాటికి ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే 40 కోట్లకు పైగా కేవలం ఆన్లైన్ టికెట్ల ద్వారా వచ్చిన కలెక్షన్ అది. రేపటికి ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. ఇక నార్త్ అమెరికాలో చూసుకుంటే ఆ మేనియా మామూలుగా లేదు. సో మనకి ఇక్కడ ఎలా ఉందో దానికి మించినటువంటి ఆ క్రేజీ ఆ ఇమేజ్ కనిపిస్తూ ఉంది అక్కడ ఆడియన్స్లో. సో కేవలం తెలుగు ఆడియన్స్ అలాగే ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా అక్కడ లోకల్ అంటే అమెరికన్ ఆడియన్స్ కూడా ఈ కల్కి సినిమా కోసం విపరీతంగా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. అందుకనే వాళ్ళు కూడా ఈ సినిమా టికెట్లు కొంటున్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. సో అక్కడ ప్రత్యంగిరా వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు అఫీషియల్గానే $3 మిలియన్ పైగానే వసూలు చేసిందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ ఒక రిలీజ్ చేశారు, ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే 1,00,000కు పైగా టికెట్లు దిగాయి అక్కడ ఇప్పటికే. సో ఇది మంగళవారం నాటి డేటా ఇది. సో ఈరోజు బుధవారం ఈ డేటా అట్లాగే. సో ఈ ప్రీ సేల్స్ ఏదైతే ప్రీమియర్స్ ద్వారా వచ్చే సేల్స్ ఇంకా పెరగనున్నాయి. సో అట్లా మొత్తం సో టికెట్ సేల్స్ పరంగా చూసుకున్నా కానీ అలాగే థియేటర్లు షోల పరంగా చూసుకున్నా కానీ చాలా భారీ స్థాయిలో ఇప్పటివరకు ఇది మనకి అందుతున్నటువంటి అధికారిక లెక్కల ప్రకారమే ఇది. సో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఇక టికెట్ ధరలు కూడా చాలా భారీ స్థాయిలో ఉన్నాయి ఈ సినిమాకి. సో ఇప్పటికే ఆంధ్ర తెలంగాణలో ప్రభుత్వం కూడా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. దానికి సంబంధించి కూడా కొంత విమర్శలు వివాదం కూడా ఆంధ్రప్రదేశ్లో చెలరేగుతున్నాయి. అయినప్పటికీ కూడా జనం ఎంత అయినా సరే టికెట్ ధర పెట్టేసి సినిమా చూడాలని చెప్పేసి అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ క్యూరియాసిటీ లెవెల్స్ ఆ రేంజ్లో ఉండబట్టి టికెట్ ధరలు 200 అయినా 300 అయినా 400 అయినా కూడా ఆంధ్ర తెలంగాణలో కొంటున్నారు. కాబట్టి ఆ రేంజ్లో హౌస్ఫుల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి బుక్ మై షో యాప్లో. ఇక మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే నార్త్లో చూసుకుంటే ముంబైలోని మైసన్ ఐనాక్స్ అని ఇది లగ్జరీ థియేటరు. ఇక్కడ మార్నింగ్ షో మినిమం టికెట్ ధర $850 ఉంటే మ్యాట్ని నుంచి అంటే మధ్యాహ్నం నుంచి ఫస్ట్ షో సెకండ్ షో అట్లా చూసుకుంటే అక్కడ టికెట్ ద్వారా
2300 రూపాయల వరకు అమ్ముడవుతూ ఉంది. సో ఈ రేంజ్లో అక్కడ ఉన్న డిమాండ్ ఆ రేంజ్ని బట్టి ఆ రేట్లు అలా పెట్టారు అక్కడ. సో అట్లాగే ఢిల్లీలో చూసుకుంటే 2D ఐమాక్స్ షో టికెట్ ధర 1600 రూపాయలు ఉంది. అదే రెగ్యులర్ స్క్రీన్స్లో చూసుకుంటే 500 నుంచి 700 రూపాయల వరకు అక్కడ టికెట్ ధర మనకి కనిపిస్తూ ఉంది. సో సో ఏ రకంగా చూసినా కానీ కల్కి అంటే ఎక్కువ ప్రచారం కూడా చేయలేదు చెప్పాలంటే. ఇక్కడ హైదరాబాద్లో ఒకే దానికి బుజ్జి అనే ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఈవెంట్ మాత్రమే నిర్వహించారు ఇక్కడ. అలాగే ఎలాంటి మిగతా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, అలాగే ఇంటర్వ్యూలు కానీ కూడా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా సో కల్కి మ్యానియా అనేది చాలా అసాధారణంగా ఉందనే చెప్పుకోవాలి. దానికి కారణం ఆ టికెట్ సేల్స్, ఆన్లైన్ టికెట్ సేల్స్ బట్టి చూసినా కానీ, అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి వీళ్ళు ప్రచారం చేయకపోయినప్పటికీ కూడా హాలీవుడ్లో అంటే అమెరికాలో కూడా అక్కడి సో బాక్స్ ఆఫీసు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా కల్కి సంబంధించి ప్రత్యేక కథనాలని ప్రచురిస్తూ ఉన్నాయి. అలాగే యూట్యూబ్లో చూసుకుంటే ఎక్కడ పట్టినా కూడా కల్కి మ్యానియా అక్కడ కూడా మీకు అనేక స్టోరీల రూపంలో మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ సినిమాతోటి అంటే కేవలం ఇక్కడ ప్రభాస్ మీద మాత్రమే కాకుండా మిగతా అన్ని పాత్రలకు కూడా నాగ్ అశ్విన్ ఏదైతే కథ తయారు చేసుకున్నాడో అంటే కంటెంట్ నమ్ముకొని, అలాగే ఆ విజువల్ ఒక వండర్గా ఈ సినిమాని నాగ్ అశ్విన్ మన ముందు ప్రజెంట్ చేస్తున్నాడు. దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని విలన్గా కమల్ హాసన్, సో వీళ్ళందరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్, ఇండియన్ టెక్నీషియన్స్ కలిసి పనిచేశారు. సో వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళ 50వ సంవత్సరం సినిమాగా ఈ సినిమాను మన ముందు ప్రజెంట్ చేస్తున్నారు. సో అశ్విని దత్ అలాగే ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రేపు అంటే ఓపెనింగ్ డేకి చాలా రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పేసి బిజినెస్ వర్గాలు అలాగే సినిమా వర్గాలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. సో ఇది 1000 కోట్ల క్లబ్లో చేరే సినిమాగా ట్రేడ్ పండితులు కూడా అభివర్ణిస్తున్నారు. సో ఖచ్చితంగా మనం రేపు మార్నింగ్ షోకి అంటే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఏ మాత్రం పాజిటివ్ టాక్ ఉన్న రికార్డులు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నిటినీ కూడా ఇది తుత్తునీయలు చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వస్తున్నటువంటి కథనాలు, ప్రత్యేక కథనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సినిమా మీద ఉన్నటువంటి అపారమైనటువంటి క్రేజ్ని తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సినీ ప్రియులందరూ కూడా, అలాగే భారత సినీ ప్రియులందరూ కూడా ఈ సినిమా కోసం చాలా అత్యంత కుతూహలంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ పెరగటం మాత్రమే కాదు, ఇప్పటికే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి స్టార్గా రికార్డులోకి ఎక్కిన అతను ఈ సినిమా తర్వాత ఏ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అని చెప్పేసి ఇప్పటికే చర్చలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈ సినిమా వరకు చూసుకుంటే ఇది కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీషు అలాగే మిగతా అనేక విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత అతని రెమ్యూనరేషన్ ఈ సినిమాకి ఆయన 150 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. రేపు భవిష్యత్తులో ప్రభాస్తో సినిమా అంటే దాని బడ్జెట్ ఇంకెంత ఉంటుందో, ఎందుకంటే ఆయన మార్కెట్ పరిధి కూడా అలాగే రోజు రోజుకి సినిమాకి విస్తరిస్తూ ఉంది. సో మధ్యలో కొన్ని సినిమాలు బాహుబలి 2 తర్వాత ఫెయిల్ అయినప్పటికీ కూడా మళ్ళీ సలార్ తోటి తను మళ్ళీ లైన్లోకి వచ్చేసాడు. ఈ సినిమాతోటి మళ్ళీ ప్రభాస్ అంటే ఏమిటనేది మనం మొత్తం కూడా దేశమంతా ప్రత్యక్షంగా చూడబోతూ ఉంది. ఖచ్చితంగా అన్ని రికార్డులు కూడా ఈ సినిమా బద్దలు కొట్టడమే కాకుండా ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని కల్కి 2898 AD ఇవ్వబోతోంది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నారు. అది నిజం కూడా కాబోతోంది.